అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక వర్షాలకు మొక్కజొన్నను ఆశిస్తున్న కాండంకొళ్ళు తెగులు నివారణ, పూత దశలో ఉన్న ఖరీఫ్ కందిలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, పొట్టేలు పిల్లల పెంపకంలో పాటించాల్సిన యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవల కురిసిన అధిక వర్షాలు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పంటలకు ఎన్నో రకాల సమస్యలు తెచ్చిపెట్టాయి. పలు రకాల తెగుళ్లు పంటలను పీడిస్తున్నాయి. మొక్కజొన్న పైరు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వర్షాకాలపు పంటగా సాగు చేసిన మొక్కజొన్న అధిక వర్షాలకు కాండంకుళ్ళు తెగులు బారిన పడింది. ఈ తెగులు రెండు విధాలుగా ఆశిస్తుంది. ఒకటి బ్యాక్టీరియా వల్ల ఆశించేది కాగా మరొకటి శిలీంధ్రం వల్ల ఆశించేది. దేనివల్ల తెగులు ఆశించిందో గుర్తించి తగిన విధంగా సస్యరక్షణ చేపట్టాలి. పూతకు ముందు అధిక వర్షాల వల్ల ఆశించేది బ్యాక్టీరియా కాండంకుళ్ళు కాగా పూత తర్వాత బెట్ట పరిస్థితుల్లో ఆశించేది శిలీంధ్రపు కాండంకుళ్ళంటూ ఈ రెండు రకాల తెగుళ్ల మధ్య వ్యత్యాసాలను తెలియజేస్తున్నారు రాజన్నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మల్లయ్య. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే అతి ప్రధానమైన సమస్య మొక్కజొన్న కాండంకుళ్ళు తెగులు. ఈ కాండంకుళ్ళు తెగులు సాధారణంగా మనకు రెండు దశలలో గమనించవచ్చు, మరియు రెండు రకాలుగా. ఈ మధ్య కాలంలో మారినటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కంటిన్యూగా వర్షాలు పడడము ఒక 10-15 రోజుల పాటు, అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పూతకు ముందుగా గింట సంభవించినట్టయితే గత 2-3 సంవత్సరాలుగా బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులుని వస్తున్నట్టు గమనించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా కాండంకుళ్ళు తెగులు వచ్చినప్పుడు మొక్క తొడిమపై కానీ కాండంపై కానీ గోధుమ రంగు నుంచి నల్లటి రంగు గల మచ్చలు ఏర్పడి ఆ మచ్చలు మొక్క కాండంలోకి విస్తరించడం వల్ల కాండమంతా కూడా మనకు వేడి నీళ్ళలో పెట్టి ఉడికినట్టుగా కనబడించడం జరుగుతుంది. తదనంతరము మొక్క ఆకులు పైనుంచి అంచుల వెంబడి ఎండిపోతూ మొక్క అంతా కూడా ఎండిపోయి కుళ్ళినట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి భూమిలో 10-15 రోజుల పాటు నీరు ఉన్నప్పుడు ఎక్కువగా మనము గమనించవచ్చు. దీని నివారణకంటూ ప్రత్యేకంగా ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ వాటర్ అంతా కూడా టైమ్లీ బయటకు తీసేయడము. తర్వాత దీనికి ప్రత్యేకమైన మందులంటూ ఏమీ లేవు. మనం సాధారణంగా మన నీటిలో వాడేటువంటి బ్లీచింగ్ పౌడర్ను 4 నుంచి 5 కిలోలు ఒక ఎకరానికి చొప్పున మనము మొక్కలకు అందేలాగా చేసినట్టయితే ఈ తెగుల నుంచి మనం మొక్కజొన్నను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ కుళ్ళినటువంటి మొక్కలు పొలంలో ఎక్కడున్నా కూడా వాటిని తీసివేయాలి. మరి ఇది కాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి కాండంకుళ్ళు తెగులు ఏమిటి అంటే ఈ తెలంగాణ వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా మనకు సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఈ వాతావరణంలో ఒక వర్షాలు ఒక 10 నుంచి 15 రోజులు లేదా 20 రోజుల వరకు లేక ముఖ్యంగా ఈ వర్షం ఆధారితంగా వేసినటువంటి మొక్కజొన్నలో కాండమంతా కూడా ఎండిపోయి మొక్క చనిపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ముఖ్యంగా పోస్ట్ ఫ్లవరింగ్ స్టాక్ రాట్ లేదా పూత అనంతర ఎండు తెగులు అని అంటారు. ఇది కూడా ఒక సాధారణమైనటువంటి మన తెలంగాణ ప్రాంతంలో వచ్చేటువంటి మొక్కజొన్నకు వచ్చేటువంటి తెగులు. ఈ తెగులు మనము మొక్క యొక్క కాండానికి గింట మీరు తీసి చూసినట్టయితే
కాండం అంతా కూడా లోపల కుళ్ళి నలుపు రంగులో కానీ లేదా తెల్లగా కానీ కనబడుతుంది, బెండుగా మారిపోవడం మనం గమనించవచ్చు. అయితే మనం సాగు చేసేటువంటి రకాలు, తర్వాత మనం సాగు చేసే వాతావరణ పరిస్థితులు మరియు మనం చేస్తున్నటువంటి భూమి మీద ఆధారపడి ఏ తెగులైనా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పూతానంతర తెగుళ్ళన్నిటివి మట్టిలో ఉండేటువంటి శిలీంధ్రం ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు ప్రధానంగా చూడవలసింది పంట మార్పిడి తప్పకుండా చేయాలి. తర్వాత తట్టుకునే రకాలను పెంచుకోవడం. ముఖ్యంగా ఈ పూతానంతర తెగులను తట్టుకోవడానికి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయము రాజేంద్ర నగర్ నుంచి వచ్చినటువంటి DHM 117 లేదా మొక్కజొన్న పరిశోధన కేంద్రం కరీంనగర్ నుంచి వచ్చినటువంటి కరీంనగర్ మక్క 1 రకాలు చాలా వరకు తట్టుకుంటాయి. అంతేకాకుండా ఏ రైతు అయితే ఈ ఉధృతి ఉందో దాంట్లో మొక్కజొన్న వేసుకున్నప్పుడు విధిగా డీలర్ నుంచి కూడా ఆ యొక్క రకం యొక్క గుణాన్ని తెలుసుకొని, తట్టుకునే స్వభావాన్ని తెలుసుకొని వేసుకున్నట్టయితే మంచి దిగుబడి పొందవచ్చు. మరియు ఈ తెగుళ్ళు సంభవించే పొలంలో తప్పకుండా మొక్కజొన్నకు విత్తన శుద్ధి చేసుకోవాలి. 1 కిలో మొక్కజొన్న విత్తనానికి ఒక 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రాన్ని పట్టించడం ద్వారా కొంతవరకు దీన్ని తట్టుకునే శక్తిని మొక్కలో పొందుపరచవచ్చు. అలాగనే 1 కిలో నుంచి 2 కిలోల ట్రైకోడర్మా విరిడే మందును 100 నుంచి 200 FIM లేదా వర్మీ కాంపోస్ట్ లాంటి వాటిపైన ఒక చెట్టు నీడలో తగు మోతాదులో పదనున్నప్పుడు ఆ 100 కిలోల పశువుల పేడతో ఈ 1 కిలో లేదా 2 కిలోల ట్రైకోడర్మా విరిడే శిలీంధ్రాన్ని కలిపి మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్తో కలుపుతూ ఒక రోజు తప్పి మళ్ళీ ఒక రోజు కలుపుతూ ఒక 10 నుంచి 15 రోజులు ఉంచినట్టయితే ఆ 100 కిలోలు కూడా మనకు ట్రైకోడర్మా అధిక మొత్తంలో ఉన్నటువంటి ఎరువుగా మారుతుంది. అలాంటి ఎరువును మనము మొక్కజొన్న విత్తనానికి ముందు దుక్కిలో వేసినట్టయితే మన భూమిలో ఉండేటువంటి ఈ శిలీంధ్రం అభివృద్ధి పడి ఈ మాక్రోఫోమినా లాంటి ఈ తెగులు కలిగించేటువంటి శిలీంధ్రము తగ్గి పంటకు ఈ తెగులను తట్టుకునే శక్తి వస్తుంది. ఈ విధంగా పంట మార్పిడి, తట్టుకునే రకాలను ఎంచుకొనుట మరియు సరైన మోతాదులో వివిధ రకాల ఎరువులను వాడుట, ముఖ్యంగా ఈ పొటాష్ ఎరువును కొంచెం మోతాదుకు మించి కూడా మనం ఒక 150% అంటే ఒక బ్యాగ్ బదులు 1.5 బ్యాగ్ వేసుకున్నట్టయితే కూడా మొక్కలలో ఈ తెగులను తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని మనము అభివృద్ధి చేయవచ్చు. ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి ఈ తెగుల నుంచి మనము మొక్కజొన్నను కాపాడుకోవచ్చు. వానాకాలంలో పండించే పప్పు దినుసుల్లో కంది ప్రధానమైనది. ప్రస్తుతం పైరు శాఖీయ దశ నుంచి పూత దశలో ఉంది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో పూత దశలో ఉన్న కందిని పలు చీడపీడలు ఆశించే ఆస్కారం ఉంది. ప్రధానంగా మరూకా పురుగు, శనగపచ్చి పురుగు, కాయతొలుచు ఈగ, వెర్రి తెగులు, ఎండు తెగులు వంటివి ఆశించి పంట దిగుబడులను నష్టపరుస్తాయి. ఈ దశలో చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో నివారించుకోవాలి. చీడపీడల నివారణకు సమగ్ర చర్యలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శైలా. వానాకాలంలో సాగు చేసేటువంటి పప్పు దినుసు పంటల్లో కంది పంట అనేది చాలా ముఖ్యమైనటువంటి అపరాల పంట అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము శాఖీయ దశ నుంచి పూత దశలో ఉంది. ఈ పూత దశ అనేది చాలా ముఖ్యమైనటువంటి దశగా చెప్పుకోవచ్చు. కంది పంటలో పూత దశలో ఆశించేటువంటి పురుగులను గనక మనం చూసుకున్నట్లయితే మొదటగా మారుకా మచ్చల పురుగు. ఇది లేత ఆకులను, లేత పూతను ఒక గూడులాగా కలుపుకొని లోపట ఉన్నటువంటి పదార్థాన్ని తినివేస్తుందన్నమాట. దానివల్ల పూత రాలిపోవడము, కాయ కాకపోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఈ మారుకా మచ్చల పురుగుని నివారించడానికి మొదటగానే ఈ గుడ్లు పెట్టకుండా ఉండడం కోసము వేప నూనె అంటే అజాడిరాక్టిన్ 1500 ppmని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఉధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు, లేదు అనంటే స్పైనోసాడ్ లేదా ఫ్లూబెండమైడ్ 100 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మారుకా మచ్చల పురుగు సమర్థవంతంగా నివారించవచ్చు.
ఈ శనగపచ్చ పురుగు లేత పూత మరియు కాయలను ఆశిస్తూ ఉంటుంది. ఇది పూత పైన గుడ్లను పెడుతుంది. దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు ఈ పువ్వును ఆశించి పూత రాలిపోవడం లాంటిది జరుగుతుంది. కాయల్ని గనక ఇది ఆశిస్తే కాయల పైన రంధ్రాలను చేస్తుంది, గుండ్రటి రంధ్రాలని. ఆ రంధ్రాల గుండా వెళ్ళి లోపట ఉన్నటువంటి గింజల్ని తినివేస్తుంది. ఈ శనగపచ్చ పురుగుని నివారించడానికి మొదటగానే పూత దశలో అజాడిరక్టిన్ 1500 ppmని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఎదిగినటువంటి లార్వాలు గనక గమనిస్తే ఆ మొక్కని గట్టిగా ఊపాలి. దానివల్ల ఆ లార్వాలన్నీ కింద పడిపోతాయి. వాటిని ఏరి పడేసి నాశనం చేయొచ్చు. ఎకరానికి 8 నుంచి 10 వయ్యాకరపు పంగకర్రల్ని, పక్షి స్థావరాలని అమర్చుకుంటే కొంతవరకు పక్షుల బారిన పడి దీని ఉధృతి తగ్గుతుంది. లింగాకర్షక బుట్టలు ఎకరానికి 5 చొప్పున అమర్చుకొని మగరెక్కల పురుగుల జాడను కనుక్కోవడమే కాకుండా కొంత ఉధృతిని మనం నివారించవచ్చు. ఇంకా దీని ఉధృతి అధికంగా ఉన్నట్లు గనక గమనిస్తే క్లోరిపైరిఫాస్ 400 మిల్లీలీటర్లు, ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు, స్పైనోసాడ్ 100 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున కలుపుకొని ఈ 3 మందుల్లో ఏదైనా మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. కాయ తొలిచేటువంటి ఈగ కూడా ప్రధానమైనటువంటి సమస్య. ఇదేంటంటే కాయ మొత్తము ఏర్పడిన తర్వాత ఇది కాయ పైన చిన్నటి గుండు సూది లాంటి రంధ్రాలను చేస్తుంది. లోపట గుడ్లను పెడుతుంది. దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు లోపట ఉన్న గింజలో ఉన్నటువంటి రసాన్ని పీల్చేయడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి అన్నమాట. అంతేకాకుండా ఇది రంధ్రాలను చేసి పూడ్ చేస్తుంది. లోపట పురుగున్నట్టు కూడా మనకు తెలియదు. కాబట్టి దీన్ని నివారించడానికి కాయ లేత దశలో ఉన్నప్పుడే ఈ అజాడిరక్టిన్ 1500 ppm 5 ml/లీటర్ పిచికారీ చేస్తే తల్లి ఈగ అనేది గుడ్డు పెట్టకుండా నివారించవచ్చు. ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుల విషయానికి వస్తే ఎండు తెగులు అనేది కంది పంటలో ప్రధానమైనటువంటి సమస్య. ఇది నేల ద్వారా వ్యాపించేటువంటి తెగులు. మొక్క మొత్తము లేదా కొంత భాగము ఎండిపోవడం లాంటిది జరుగుతుంది. మనము ఇలా ఎండిపోయినటువంటి మొక్కలను లాగేసి మధ్యలోకి చీల్చి చూస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. అలా మనం ఇది ఎండు తెగులని నిర్ధారించవచ్చు. ఈ ఎండు తెగులు నీళ్ళు ఎక్కువ నిలిచిన చోట ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి అధిక వర్షాలకి ఈ ఎండు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వెంటనే రైతు సోదరులు కార్బెండజిమ్ 2.5 గ్రాములు లేదు అనంటే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలుపుకొని మొక్క మొదలు తడుచుకునేటట్టు చూసుకోవాలన్నమాట. కంది పంటలో వెర్రి తెగులని వస్తుంటుంది. దీని గొడ్డుమోతు తెగులని కూడా అంటారనమాట. పూత ఏర్పడే దశలో ఆకులన్నీ చిలక ఆకుపచ్చ రంగు లాగా లైట్ గ్రీన్ కలర్గా మారిపోయి పూత అనేది రాకుండా చేస్తుందన్నమాట. ఇది వైరస్ తెగులు. ఇది నల్లి ద్వారా వ్యాపిస్తుంది ఈ వైరస్. కాబట్టి దీనికి పొలం గట్ల చుట్టూ కానీ దూరంలో కానీ ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. ఇది కలుపు ద్వారా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ నల్లిని నివారించడానికి పొడి గంధకము 3 గ్రాములు లేదు అనంటే డైకోఫాల్ లేదు అనంటే స్పైరోమెసిఫెన్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము మొదట్లోనే ఈ గొడ్డు తెగుల్ని నివారించవచ్చు. అంతేకాకుండా మధ్యలో మొక్కలు గొడ్డు తెగుల్కి గురి అయినట్టు కానీ లైట్ గ్రీన్ కలర్గా మారుతున్నట్టు గమనిస్తే వెంటనే ఆ మొక్కల్ని తీసేసి దూరంగా పడేసి వాటిని నాశనం చేయాలన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు కనుక రైతు సోదరులు తీసుకుంటే సమర్థవంతంగా ఈ చీడపీడల్ని నివారించే అవకాశం ఉంటుంది. ఒడిదుడుకుల వ్యవసాయానికి ఆసరాగా ఉంటూ ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తున్నాయి అనుబంధ రంగాలు. వీటిలో జీవాల పెంపకం ఒకటి.
జీవాలను పాక్షిక సాంద్ర పద్ధతుల్లో మేపుతూ మంచి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు రైతులు. మంచి యాజమాన్యం, పోషణ చేపట్టిన పరిస్థితుల్లో ఒక్కో గొర్రె 6 నుంచి 7 మాసాల్లో 30 నుంచి 35 కిలోల బరువు తూగుతుంది. ఆ బరువు చేరుకున్నప్పుడు సాధారణంగా అమ్మకం చేస్తారు. అయితే జీవాల పెంపకాన్ని సులువుగా చేపట్టే మరో మార్గము ఉంది. అదే పొట్టేలు పిల్లల పెంపకం. రంజాన్, బక్రీద్ పండుగలను లక్ష్యంగా చేసుకుని పొట్టేలు పిల్ల పెంపకం చేపడుతుంటారు. మరి పొట్టేలు పిల్లల పెంపకాన్ని ఎలా చేపట్టాలి? ఏ వయసు పిల్లల్ని తెచ్చుకోవాలి? ఎన్నాళ్ళు పెంచాలి? పోషణలో జాగ్రత్తలేమిటి? అనే వివరాలను మనకందిస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. సాధారణంగా మన రాష్ట్రంలో ఆరు బయట మేపే పద్ధతిలోనే ఈ గొర్రెల మేకల్ని పెంచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే పొట్టేలు పిల్లల పెంపకాన్ని చేపట్టి ఉపాధి పొందే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈ పొట్టేలు పిల్లల పెంపకంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎంతోమందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. తక్కువ దానాతో ఎక్కువ బరువు పెరిగే జాతిని ఎంపిక చేసుకోవాలి. వీటికి ముఖ్యంగా నెల్లూరు లేదా దక్కన్ జాతి గొర్రె పిల్లల్ని కనీసం 50 నుంచి 100 పిల్లల్ని ఒక యూనిట్గా పెంచుకున్నట్లయితే మంచి ఉపాధి లభ్యమవుతుంది. 3 మాసాలు వయసు ఉన్న ఈ మగ గొర్రె పిల్లల్ని, అంటే కనీసం 10 కేజీల బరువు ఉన్న పిల్లల్ని కొనుగోలు చేయాలి. 6 మాసాల పాటు పెంచుకున్నట్లయితే, అంటే 9 నెలల వయసు వచ్చేసరికి అవి అధిక బరువు పెరిగి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గొర్రె పొట్టేలు పిల్లలు పెంపకం యూనిట్ చేపట్టే వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ గృహ వసతికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే కలప, అదేవిధంగా రాతి స్తంభాలని వినియోగించుకుని ఆస్బెస్టాస్ రేకులు లేదా ఎండుగడ్డి లేదా తాటి ఆకులతో ఈ వర్షం లోపలికి కురవకుండా తక్కువ ఖర్చుతో షెడ్ నిర్మించుకోవాలి. 100 పిల్లలు పెంచుకోవాల్సిన వాళ్ళు 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుతో ఈ షెడ్లని నిర్మించుకోవాలి. ముఖ్యంగా ఈ షెడ్లు 3 మీటర్లు ఎత్తు ఉండేలాగా చూడాలి. తర్వాత షెడ్ చుట్టూ కూడా షెడ్ కంటే 3 రెట్లు ఎక్కువ ఖాళీ స్థలము ఉండేలా చూడాలి. ఎందుకంటే షెడ్ లోపల రాత్రి ఉన్నప్పుడు పగలంతా కూడా ఈ పిల్లలు ఈ ఖాళీ స్థలంలో తిరిగేలాగా తగిన ఏర్పాటు చేయాలి. తర్వాత షెడ్ పక్కన సుబాబులు లేదా అవిస వంటి ఈ పశుగ్రాసం ఇచ్చే చెట్లు పెంచుకున్నట్లయితే ఇటు పశుగ్రాసాన్ని, అదేవిధంగా ఈ షెడ్లకు తగిన నీడను కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పోషణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి. బయట ఈ కొనుగోలు చేసిన ఈ పొట్టేలు పిల్లలు అవి షెడ్లో పెంచి అమ్ముతారు కాబట్టి బయట మేపు అనేది వాటికి అలవాటు ఉండదు. కాబట్టి ఒక 5 నుంచి 20 రోజుల వరకు జాగ్రత్తగా వాటికి ఈ మేత అనేది అలవాటు చేయాలి. ఈ గడ్డిని ముక్కలుగా కత్తిరించి మేపాల్సి ఉంటుంది. తర్వాత ఈ మిశ్రమ దానా అనేది తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమ దానాకి మొక్కజొన్న, సజ్జలు, నూకలు, జొన్నలు వంటివి 60%, శనగపిండి 20%, తవుడు 20%, ఎముకల పొడి 2%, ఉప్పు అనేది 1%, అదేవిధంగా ఖనిజ లవణ మిశ్రమం అనేది 1% కలిపి ఈ మిశ్రమ దానా తయారు చేసుకోవాలి. మొదట్లో 50 నుంచి 100 గ్రాముల చొప్పున మెల్లగా ఇస్తూ తర్వాత రోజుకి 150 నుంచి 300 గ్రాముల వరకు ఈ దానా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పొట్టేలు పిల్లలకి ఎక్కువగా దానా ఇవ్వడం వల్ల ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి వ్యయం తగ్గించడం కోసం పశుగ్రాసాలని సాగు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వీటికి 2 వంతులు గడ్డి జాతి పశుగ్రాసాలని, 1 వంతు పప్పు జాతి పశుగ్రాసాలని ఇవ్వాలి. ఈ గొర్రె పిల్లలు పెంచే షెడ్లో ఎల్లప్పుడూ కూడా ఈ ఉప్పు గడ్డలు లేదా ఖనిజ లవణ మిశ్రమం ఉన్న ఇటుకల్ని వేలాడదీసినట్లయితే ఈ పిల్లలు వాటిని నాకడం వల్ల ఖనిజ లవణ లోపం లేకుండా చూడటానికి బాగుంటుంది. అదేవిధంగా వ్యాధుల నివారణ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 3 నెలల వయసులో కొనుగోలు చేసి 6 నెలలు మేపి 9 నెలలు మాత్రమే అమ్మేస్తాం. కాబట్టి ముఖ్యంగా వీటికి పారుడు రోగం PPR, నీలు నాలుక, అదేవిధంగా షీప్ పాక్స్ లేదా గోట్ పాక్స్ టీకాలని అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గొర్రెలు పిల్లల్ని కొనుగోలు చేసిన వెంటనే వాటికి ఒక 2 రోజుల పాటు B కాంప్లెక్స్ ద్రావణాలని, అదేవిధంగా లివర్ టానిక్స్ని తాగించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత నట్టల నివారణ మందుల్ని త్రాగించాలి. ఈ టీకాల నియమావళి కూడా
తాము పెంచే పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యాధులు బట్టి, అదేవిధంగా ఈ పిల్లలు కొనుగోలు చేసిన ప్రాంతంలో ఉన్న వ్యాధులను బట్టి ఈ టీకాల కార్యక్రమంలో తగు మార్పులు అనేవి చేసుకోవాలి. తర్వాత షెడ్ పరిశుభ్రంగా ఉంచడం పాటు ఈ షెడ్ లోపల గోమర్లు దోమలు రాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయగలిగినట్లయితే ఈ పిల్లలు అనవసరమైన ఒత్తిడికి లోను కాకుండా, అదేవిధంగా రక్తహీనత రాకుండా, చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ బాహ్య పరాన్నజీవులు సోకినట్లయితే 4% మెలాథియన్ లేదా బోటాక్స్ మందుల్ని కలిపి షెడ్ లోపల పిచికారీ చేయాలి. ఈ పొట్టేలు పిల్లలు అనేవి 3 మాసాల వయసులో 10 కేజీల బరువు ఉన్నప్పుడు అవి కొనుగోలు చేసినట్లయితే 9 నెలల వయసు వచ్చేసరికి అవి 22 నుంచి 25 కేజీల బరువు అనేవి తూగుతాయి. కాలానుగుణంగా ఈ గొర్రె పిల్లలకు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించేలాగా యాజమాన్య పద్ధతుల్ని పాటించినట్లయితే మంచి రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పత్తి పంటలో ప్రమాదకారిగా మారిన గులాబీ రంగు పురుగు నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర పద్ధతుల ఆచరణతో పురుగును నిర్మూలించవచ్చని తెలియజేస్తూ ఇందులో భాగంగా ప్రతి రైతు లింగార్షక బుట్టలను పొలంలో అమర్చుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఎకరాకు 5 బుట్టల చొప్పున పొలంలో ఏర్పాటు చేయాలని, రైతులకు 50% రాయితీపై వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. పత్తి పంట 45 రోజుల నుంచి 90 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా ఈ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కొన్నపాడు గ్రామంలో లింగాకర్ష బుట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ కొన్నపాడు గ్రామంలో మనకి మొత్తం పత్తి కాటన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. దాదాపు 800 ఎకరాల దాకా ఉంటుంది కాటన్ ఏరియా. ఈ కాటన్ ఏరియాలో మనకి గత 4-5 సంవత్సరాల నుంచి మరి పింక్ బోల్వాము ఎక్కువ రావటం జరుగుతుంది. ఈ పింక్ బోల్వాము వల్ల ప్రతి రైతుకి మరి 4 నుంచి 5 క్వింటాల దాకా దిగుబడి అనేది తగ్గుతుంది. మరి గుడ్డి పత్తి అయిపోయి మొత్తము ప్రతి సంవత్సరం కూడా దిగుబడి తగ్గుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ పింక్ బోల్వాము నివారణ కోసము మనకి ఈ లింగాకర్ష బుట్టలు 50% రాయితీ మీద ఇస్తున్నారు. దీని యొక్క పూర్తి ఖరీదు 40 రూపాయలు కాగా మరి 20 రూపాయలు గవర్నమెంట్ రాయితీ భరించి మరి రైతులకి 20 రూపాయలకే రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రతి రైతు కూడా ఎకరానికి కంపల్సరీగా 5 లింగాకర్ష బుట్టలు చేలో పెట్టుకోవాలి. దీని మూలంగా మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి తెలుస్తుంది. మరి రెక్కల పురుగులు మనకి బుట్టలో పడతాయి కాబట్టి రెక్కల పురుగులు పడిన సంఖ్యను బట్టి మన చేలో ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరిగా ఎకరానికి మరి ఒక 5 లింగాకర్ష బుట్టలు పత్తి చేలో పెట్టుకుంటే గనక పింక్ బోల్వామ్ని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ లింగాకర్ష బుట్టలు 45 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక బుట్ట 2 లూర్లు ఇస్తున్నాము. 45 రోజులు అయిపోయిన తర్వాత ఆ లూరు మార్చుకోవాలి. 2 సార్లకు సరిపోతుంది. 45 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి మనకి 90 రోజులు ఈ లింగాకర్ష బుట్టలు మనకి ఉపయోగపడతాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.